రోజుకో వ్యక్తి పేరు, రోజుకో మంత్రి పేరు ఇలా అనేకంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్కు సంబంధాలున్నాయంటూ కూడా నట్టి కుమార్ వ్యాఖ్యలు చేశారు. దానిపైన సి కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఇది మరింత ముదిరింది. ప్రస్తుతము నట్టి కుమార్ ఆసుపత్రి పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులు కూడా నట్టి కుమార్పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటున్నారు. ప్రస్తుతము వారి కూతురు కరుణ మనతో పాటు ఉన్నారు. వారి కుమారుడు క్రాంతి ఉన్నారు. అసలు దీనికి ముఖ్యంగా ఆరోపణలు చేశారు కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాటికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి, బయట పెడతామని చెప్పారు. అలాంటప్పుడు నేరుగా సిట్కు కంప్లైంట్ చేయొచ్చు కదా. మీడియా ముందుకు వచ్చారు, కేవలము చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటాడు, అందుకే నాపైన ఆరోపణ చేసినని కళ్యాణ్ చెప్పారు. మీరేమంటారు? ఆయనకు అంత అవసరం లేదండి. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేంత అవసరం అయితే అసలు లేదు ఆయనకి. అది జస్ట్ ఆయన చెప్తున్నాను కదా, నేను కళ్యాణ్ అనే వ్యక్తి జస్ట్ మైండ్ డైవర్ట్ చేయడానికి మనుషుల్ని జస్ట్ అక్కడిక్కడ ఏదో మాట్లాడేసి అక్కడిక్కడ తిప్పేసి ఆయన నిజం కప్పేసుకుందామని ఏదో మాట్లాడుతున్నారు. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టే మాట్లాడేవండి. ప్రూఫ్లు లేకుండా ఎవరు మాట్లాడరు. ప్రూఫ్లు లేకుండా మాట్లాడేమనుకో, రేపు ఆ ప్రూఫ్లు లేవనుకోండి 100% మేము కింద పడిపోతాం. అంత చీప్గా మాకు అవసరం లేదు. ప్రూఫ్లు ఉన్నాయి, బయటపడతాయి. కళ్యాణ్ వ్యాఖ్యలపైన మీరు పోలీసులకు ఫిర్యాదు చేయడమా, ఇంకా చర్యలకు ఏమైనా పరువు నష్టం దాఖలు చేయడం అలాంటివి చేస్తున్నారా? కేసు అనేది ఫైల్ చేస్తామండి, బట్ నాట్ ఆన్ దీస్ చీప్ థింగ్స్. మేబీ డాడీకి ఏమైనా అయితే మాత్రం 100% డాడీకి ఏమైనా అయింది అంటే ఈరోజు ఆయన అడ్మిట్ అవ్వడానికి కారణమే వీళ్ళు ముగ్గురు. వాళ్ళ మాటలు అంత చీప్గా ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడినందుకే ఆయన చాలా హర్ట్ అయ్యి అప్పటికప్పుడే ఆయనకు చెస్ట్లో పెయిన్ వచ్చి అంత మాటలు మాట్లాడడం వల్ల ఈరోజు ఇది అయింది. ఇఫ్ ఆయనకి ఏమైనా అవుతే మాత్రం 100% రోడ్డు మీదకి ఈడుస్తాను. ఏం చేయాలో అది చేస్తాను. కేసులు పెట్టాలా, వాడిని ఏం చేయాలో ప్రతి ఒక్కటి నేను అందరినీ చేస్తాను. క్రాంతి, మీకు సంబంధించి ఒక సినిమాను యూట్యూబ్లో పెట్టారు. విదేశాలకు వెళ్తూ ప్రాజెక్ట్ నిమిత్తం సినిమా అడిగి దాన్ని యూట్యూబ్లో పెట్టాడు. అండ్ నట్టి కుమారుడు అలాంటి వాడని కూడా ఆయన మొన్న HMT తోటి ఆరోపించారు. దీన్ని ఏమంటారు మీరు? అవునండి, నట్టి క్రాంతి అలాంటి కాదండి. ఫస్ట్లీ అది నేను పైరసీ కాదు, అది నేను మామూలుగా అది ఒరిజినల్ DVD ఎవరైతే నాకు ఇచ్చారో అది నేను తీసుకున్నాను. అండ్ సి కళ్యాణ్ గారికి నేను ఫోన్ చేసి, నట్టి కుమార్ కూడా ఫోన్ చేయలేదండి, నేనే ఫోన్ చేసి స్వయంగా నేను ఫోన్ చేసి, అంకుల్ నాకు ఇలా CD కావాలి ఇస్తారంటే 2 నిమిషాల్లో సరే నేను పంపిస్తాను అమ్మ అని చెప్పేసి మా మేనేజర్లు తీసుకొచ్చారు. నాకు తెలియక చేశాను. అది అనుకోకుండా నేను యూట్యూబ్లో యూట్యూబ్లో పెడితే అమ్మ అది కొంచెం వైరల్ అయ్యింది. అంకుల్ నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా ఫోన్ చేసి తీసేయమ్మా అంటే, తిట్టాడు కూడా, తీసేయమ్మా అంటే సరే అంకుల్ తీసేస్తున్నాను, ఇమీడియట్ తీసేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే నిన్నటి దాకా నేను ప్రతిరోజు గిల్టీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడగొచ్చు, ఇలాగ అయ్యిందంట కదా అంటే, ఎవ్రీ డే ఐ వాజ్ ఫీలింగ్ గిల్టీ ఫర్ దట్. అండ్ నౌ ఆన్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గిల్టీ బికాస్ ఆయన ఏదో ఊరికే ఆరోపణలు చేశారు నా మీద. నట్టి కుమార్ మా డాడీ డైరెక్ట్ చెప్పారు, నయీం నేను 2 సార్లు కలిశాను, ఇలాగ బసవతారకం హాస్పిటల్ దగ్గర కలిశాను, ఒకసారి ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్తున్నప్పుడు కలిశాను. మీకు ధైర్యం ఏముంది చెప్పండి, ఎందుకు చెప్పరు సార్? ఎవ్వరు నయీంతో నాకు డైరెక్ట్గా ఉందని చెప్పరు సార్, అందరూ తప్పించుకోవాలని చూస్తున్నారు. నయీం ఎవరో నాకే తెలియదు అంటారు. నట్టి కుమార్కి కళ్యాణ్కి గొడవ ఏంటి? మీ ఇద్దరికి ఏమన్నా సినిమా లావాదేవీల కారణమా? అసలు మీ ఇద్దరికి అంటే కళ్యాణ్ పేరు ఎందుకు మీ చెప్పడం జరిగింది, వారు మీ గురించి ప్రత్యేకించి చెప్పడం ఎందుకు జరిగింది? అలా అది పర్సనల్ గొడవలు అంటూ అందరికీ తెలిసిందే. జస్ట్ మూవీస్ అవన్నిట్లో అది మాకు సంబంధం లేదు. బట్ ద థింగ్ ఈజ్ టుడే ఈరోజు గొడవ ఏంటి అంటే మాత్రం ఆయనకి లింకులు ఉన్నాయి. అది డాడీ ప్రూఫ్లతో మాట్లాడినందుకే వీళ్ళు నిజాలు బయట చెప్పలేక ఏదో చేద్దామని చెప్పి జస్ట్ గొడవ స్టార్ట్ అయింది. అది నిజమే, ఎవరు ఒప్పుకోరండి నిజాలు. లింకులు ఉన్నాయా అన్నంత మాత్రాన్ని ఈరోజు ఎవడు నీతిమంతుడు కాదుకి నేను వచ్చి అవును నా దగ్గర లింకులు ఉన్నాయండి నేను ఇంటికి కలిసాను అది ఎవరు చెప్పరు. ఈరోజు అంటున్నాడు నాకు లింకులు లేవండి. మొన్న టీవీలో మమ్మల్ని తిట్టక ముందు ఎవరో అడిగితే ఉన్నాయండి చెప్పండి అంటే, ఎందుకు ఉంటాయండి నాకు తెలియదండి నయం అంటే సరే నేను చెప్తాను కదండి ఉంటాయంటే నిజం చూద్దాం, ప్రూవ్ అవుతుంది, అప్పుడు కలిసిన తర్వాత అప్పుడేం చెప్తాడో నేను చూస్తాను. అయితే ఇది మొత్తంగా ప్రస్తుతం నట్టి కుమార్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మా డాడీకి ఏదైనా జరిగితే సహించేది లేదంటూ వీరి కుటుంబ సభ్యులు, కూతురు అలాగే కుమారుడు చెప్తున్నారు. మొత్తంగా ఇటు నయీం కేసుకు సంబంధించి రోజుకో అంశం వెలుగులోకి వస్తుండగా ఇటు టాలీవుడ్లోని ఇది కలకలం రావడము చర్చకు దారితీస్తుంది. టాలీవుడ్లో కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో సందీప్, HMTV, హైదరాబాద్.